హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీకి రిలేటెడ్గా టాపిక్స్ చూద్దాము. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒక వీడియో చేశాను. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చెప్పాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్ కింద డివైడ్ చేసి చెప్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీఎస్సి గ్రూప్ 2లో మెయిన్గా ఎనర్జీ ఫ్రాంటీర్కి రిలేట్ అవుతుంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా సిలబస్లో ఇచ్చారు. సో మీరు ఒక్కొక్క వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. నేను ఈ వీడియో చెప్పడం అయిపోయిన తర్వాత వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అదర్వైజ్ పీడిఎఫ్స్ కోసం అయితే టెలిగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులో వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఈ టాపిక్ చెప్పడం అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీరు సెర్చ్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. Internet of Things describes devices with sensors, processing ability, software, and other technologies that connect and exchange data with other devices and systems over the internet or other communication networks. మనకి ఐఓటీ అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం యూజ్ చేసే ఫోన్, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్స్కి వాడే డివైసెస్ అవన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో భాగంగానే ఉంటుంది. డేటాను ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసము, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇలా యూజ్ చేసే ప్రతిదీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లోకి వస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు క్రియేట్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ యాజ్ verticals such as power, automotive, safety, surveillance, remote health management, agriculture, smart homes, smart cities, etc. using connected devices. And next, IoT in India. It is a part of డిజిటల్ ఇండియా మిషన్. మనకి ఐఓటీ అనేది డిజిటల్ ఇండియా మిషన్లో ఒక పార్ట్ అనమాట. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 టు డెవలప్ అండ్ అప్లై ఐఓటీ, 5G టెక్నాలజీ ఎక్సెట్రా. మనకి ఈ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్కి పాలసీలో సంబంధించి మనకి అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోసం కూడా చెప్పారనమాట. 2018లో వచ్చింది. మనకి ఇలాంటి క్వశ్చన్స్ స్టేట్మెంట్ టైప్లో ఇవ్వచ్చు. సో మీరు ఇండియాకి రిలేటెడ్గా కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి చదవండి. గవర్నమెంట్ ఆల్సో పర్మిటెడ్ 100% FDI in telecom sector. In 2015, the Government of India had formulated a draft IoT policy, Center of Excellence for Internet of Things under Digital India initiatives. Ministry of Information Technology along with NASSCOM and state government has set up Center of Excellence on Internet of Things. మనకి NASSCOM ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద పెట్టారనమాట, రీసెర్చ్ని ఇంకా ప్రమోట్ చేయడం కోసం. అండ్ ఇంకా ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ పెట్టారు అంటే బెంగళూరు, కర్ణాటకలో లాంచ్ చేశారు. ఎవరెవరు ఇందాక ఆల్రెడీ చూసాం కదా, నాస్కామ్ అసోసియేట్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంచ్ చేసింది. ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చి బెంగళూరు, కర్ణాటక. సెకండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చి గురుగ్రామ్, హర్యానా. థర్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గాంధీనగర్, మనకి ఇది గుజరాత్లో ఉంది కదా, 2019లో లాంచ్ చేశారు. ఫోర్త్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్, ఎక్కడ మనకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మనకి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ది వచ్చి కర్ణాటక, సెకండ్ వచ్చి హర్యానా, థర్డ్ వచ్చి గాంధీనగర్ అండ్ ఫోర్త్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఆగ్మెంటెడ్ రియాలిటీ. It is defined as the real-time use of information in form of text, graphics, audio, and other visible enhancements integrated with real-world objects. User can see virtual objects in their natural surroundings. For example, it can give them information about things in front of them. దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆగ్మెంటెడ్ రియాలిటీకి, మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, ఇలాగా సింబల్ కనిపించి, లొకేషన్ సింబల్ కనిపించి ఇక్కడ ఈ హోటల్ ఉందని చెప్పి మీరు నడుస్తూ వెళ్తున్నప్పుడు మ్యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఏముంది మీ ఎదుర్కొంటే అదేంటి, ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకి వర్చువల్గా మనకి కనిపిస్తాయి అనమాట. మన సరౌండింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవచ్చు. మనకి ద టర్మ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ కాయిన్డ్ బై పి కౌడెల్, a former Boeing researcher. ఎగ్జాంపుల్ వచ్చి ఐకియా ఫర్నిచర్ యాప్లోని మనకి ఫర్నిచర్, ఫర్ సపోజ్ ఇలా ఫర్నిచర్ ఒకటి ఏదో ఉందనుకోండి, ఒక చైర్,
చైర్ కానీ సోఫా కానీ ఏదో ఒకటి ఉంది. దాన్ని మనకి ఆ పిక్చర్ ఆ యాప్లో ఏంటంటే మనం అన్ని డిగ్రీస్లో దాన్ని చెక్ చేయొచ్చు అనమాట. 3Dలోనే మనకి ఆ ఫర్నిచర్ అనేది కనిపిస్తుంది. సో దట్ మనం క్లియర్గా మొత్తం అంతా చూడొచ్చు. అలాంటివే మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ టాపిక్, వర్చువల్ రియాలిటీ. It refers to a computer generated simulation in which a person can interact within an artificial 3-dimensional environment using electronic devices such as special goggles with a screen or gloves fitted with sensors. మనము రోబో మూవీ చూసాం కదా, అందులో మనకి వసీకర్ మాట్లాడతారు కదా, ఇలాగా వర్చువల్గా మాట్లాడతారు. ఆ రోబో కూడా మనకి వర్చువల్గా మాట్లాడుతుంది కదా, అదే వర్చువల్ రియాలిటీ. ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. మనకి ఒక వర్చువల్ అపియరెన్స్ కనిపిస్తుంది, అలా కమ్యూనికేట్ చేయొచ్చు. లేదంటే గోగుల్స్ ఉంటాయన్నమాట డిజిటల్వి. ఆ గోగుల్స్ పెట్టుకొని మనం అందులోంచి రియల్గా జరుగుతున్నట్టు గేమ్స్ ఆడుతున్నారు కదా, స్పెట్స్ పెట్టుకొని రియల్గా అక్కడ ఉన్నట్టు ఇలా గేమ్స్ ఆడతారు కదా, అలాంటివి కూడా ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఇంతక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, లైక్ ఐకియా ప్లేస్ అలాగా. ఈ వర్చువల్ రియాలిటీ అయితే మనకి ఈ వర్చువల్గా ఒక అపియరెన్స్ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. అక్కడ ఉన్న మనం రియలిస్టిక్గా ఫీల్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇట్ ఈస్ simulated artificial environment. The user is able to have a realistic feeling experience. Applications వచ్చి military users, healthcare, business, sports. Augmented reality and virtual reality in India. According to the reports, augmented reality and virtual reality market are expected to grow at an estimate of 6.5 billion. మనకి ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వాటి యొక్క ఎస్టిమేషన్స్ వచ్చి 6.5 బిలియన్ ఉన్నది. ఎప్పటికి అంటే 2022కి మనకి 6.5 బిలియన్ ఉంది. ఇది ఒక రిపోర్ట్ ద్వారా మనకు తెలిసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎట్ ఐఐటి భువనేశ్వర్, ఒడిస్సా. మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ ఆగ్మెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ మీద ఐఐటి భువనేశ్వర్, ఒడిస్సా. ఇవి మనకి ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో బిట్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. మ్యాథ్స్ ఫాలోయింగ్ కింద అడగచ్చు, లేదంటే స్టేట్మెంట్స్ టైప్లో అడగచ్చు. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఆ ప్లేస్లో ఐఐటి భువనేశ్వర్లో ఐఐటి మద్రాస్ అని పెట్టచ్చు. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ నేను అక్కడ ఐఓటీకి కూడా నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చెప్పాను. అండ్ ఆల్సో వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఐటి భువనేశ్వర్, ఒడిస్సా. సో దీంతో మనకి వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టాపిక్ అయితే ఈజీగా ఫినిష్ చేసాం. ఇంకెలాంటి సిరీస్ మీకు ఇంకా కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయండి. సో దట్ నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దీంతో మొత్తం అయిపోయినట్టు కాదు, మనకి ఏదైనా రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకొని చదువుకోవాలి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.